తుఫాను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవడం చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. ఏపీలో విధ్వంసం జరిగితే చూసి ఆనందించాలనేదే జగన్ ఆలోచనగా ఉందన్నారు. బెంగళూరులో తలదాచుకున్నాడు ఆయన తరపున ఇవాళ తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏ నష్టం జరగకపోతే వాళ్ళు వచ్చి కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మీరే చూడండి, స్వయంగా ఫీల్డ్ లోకి దిగి అమలాపురంలో పక్కన ఉన్న అమలాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లోకి దిగి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో చేశారు. అదేవిధంగా నిన్న అవనిగడ్డలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్ మధ్యలోకి ఆ బురదల్లోంచి నడుచుకుంటూ వెళ్లి వాళ్ళకి ఏం కావాలని చూసినటువంటి సందర్భం. ఏనాడైనా ఎప్పుడైనా ఎలాంటి సమయంలో అయినా ఆ ప్రభుత్వం ఏమైనా చేసిందా? హుదూద్ తుఫాన్ వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు విశాఖపట్నంలో కూర్చుని అవన్నీ శాంక్షన్ చేయించారు. ఆ రోజున అటుపక్క నుంచి వెళుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగనటువంటి సందర్భాన్ని మనం చూసాం. తుఫానుల నుంచి ప్రజల్ని రక్షించాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే అవుతుందనేటువంటి మాట మనందరం కూడా చెప్పుకుంటున్నటువంటి మాట. ఈ యొక్క వంద తుఫానుకి జరిగిన నష్టాన్ని ఎంత మేర కేంద్రం పెద్ద ఎత్తున సహకరించడానికి కూడా మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న పంట నష్టపోయాన్ని చూడటానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న వెళ్ళి కొంత ఏరియా మాగాణి దెబ్బతిన్న ఏరియా చూడటం జరిగింది, వరి పొలాలు. ఆ విధంగా కేంద్రం కూడా ఎంత పెద్ద ఎత్తున సహాయం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు విధ్వంసం చేశారు వ్యవస్థలన్నీ, సిస్టాన్ని దెబ్బతీశారు, విధ్వంసం చేశారు వ్యవస్థల్ని. జరగాల్సినటువంటి సహాయం రైతులకు కావచ్చు, అటు ఆరోగ్యశ్రీకి కావచ్చు, ఎక్కడ కూడా బకాయిలు పెట్టిపోయి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేసిపోయారు. గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన వ్యాఖ్యలు చూస్తే అది మరి ఇటువంటి ఆపత్ సమయంలో ప్రభుత్వానికి ప్రజలకి అండగా ఉండాల్సిన వ్యక్తి చేస్తామన్న వ్యాఖ్యలు చూస్తే అవి చాలా బాధాకరం కలిగిస్తాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో తుఫాన్లు వచ్చినాయి, రైతులు వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. ఎప్పుడు ఏ రోజు కూడా కాలు పంట చేలో పెట్టిన వ్యక్తి ఇవాళ ఎక్కడో బెంగళూరులో ప్యాలెస్లో కూర్చొని మరి వాళ్ళ పార్టీ యంత్రాంగంతో సమీక్ష జరిపినట్టు. ఎందుకంటే కేవలం నిరంతరం ఈ ప్రభుత్వం మీద అది ఏదైనా కాదనండి ఏదో రకంగా బురద జల్లి రాజకీయపరమైన ప్రాపకం పొందాలనే ఆలోచన తప్పితే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మన పాత్ర మనం పోషించాలనే విధంగా ప్రతిపక్ష ఆలోచన లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని బట్టి చూస్తే.